నమస్తే, వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. సమకాలీన రాజకీయ అంశాలు, లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా గెస్ట్ ఎడిటర్ తెలకపల్లి రవి గారు సిద్ధంగా. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ సార్, మావిగన్ సవాల్ చంద్రబాబుకే, జగన్ రాజకీయ రహస్యం, అమరావతి ప్రోగ్రెస్ ఏంటి అన్నది. నిన్న మళ్ళీ మావిగన్ నినాదం అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి, కొద్దిసేపటి క్రితం చంద్రబాబు నాయుడు గారు కూడా దాని గొడ్డల పార్టీ, దాన్ని వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు వాళ్ళని, వైసీపీని అని చెప్పి ఆయన మాట్లాడారు. అసలు ఏంటి మావిగన్ వర్సెస్ అమరావతి? ఇప్పుడు గొడ్డల పార్టీనైనా సైకిల్ పార్టీనైనా వెంకటేశ్వర స్వామి చూసుకోవాల్సిందే కదా. అదేమి దాంట్లో పెద్ద అది నా దైవభక్తులందరూ అలాగే విశ్వసిస్తారు. ఇంకా అందులో వెంకటేశ్వర స్వామికి గొడ్డలి, సైకిల్, వీళ్ళది పసుపు పార్టీ, లేదా అది నీలం పార్టీ, ఈ సమస్యలు ఏమీ స్వామివారికి ఏమి ఉండవు. కేసీఆర్ ఒకసారి అన్నారులే, తెలంగాణ ఏర్పడ్డాక అక్కడికి వెళ్ళి శ్రీవారికి తేడాలు ఏమి ఉండవు కదా, ఇవన్నీ మనకు సంబంధించిన విషయాలు. కాబట్టి అది పక్కన పెడతాం. కానీ అమరావతి మీద నిన్న జగన్ చేసిన వ్యాఖ్యలు చాలా కీలకమైనవి, విధానపరమైనవి. ఒక విధంగా వచ్చే ఎన్నికలకు సంబంధించిన రాజకీయ ఎజెండాలో ఒక భాగం జగన్ చెప్పేసినట్లు లెక్క. సార్, ఇది రెఫరెండంతో వెళ్తారా? చెప్పాడు కదా. ఇంకా మీకు వచ్చే ఎన్నికల్లో మావిగన్ కావాలనుకున్న వాళ్ళు మాకు ఓటేస్తారు, అమరావతి కావాలనుకున్న వాళ్ళు వాళ్ళకు ఓటేస్తారు అన్నారు. అవును. కాబట్టి 2019లో వర్మ నేను అమరావతి అడుగులేటు పుస్తకం విడుదల చేసినప్పుడు ఒక మాట చెప్పాను. రాష్ట్రం విడిపోయాక అందరు రాజధాని మీద చర్చ చేశారు, ఎన్నికల్లో అసలు అదేమి చర్చ లేదే అన్నారు. 2024 ఎన్నికలు కూడా మీరు తీసుకోండి, రాజధాని అనేది పేరుకే కానీ 6 గ్యారెంటీలు, 6 సూపర్ సిక్స్ ఎందుకు? నేను అప్పుడు కూడా సూపర్ 6 అని ఇన్ని రోజులు అమరావతి అని. కాబట్టి గత 3 ఎన్నికల్లో కూడా అమరావతి కాదు, కానీ ఈసారి పెట్టారు. అయితే జగన్ ఇప్పుడు ఎందుకు అంటున్నాడు అమరావతిలో నిర్మాణాలు ఇవన్నీ జరుగుతుండగా అంటే అక్కడ కొంత మనం రాజకీయంగా చూడాల్సి ఉంటుంది. చంద్రబాబు నాయుడు నిన్న నెల్లూరు వెళ్ళారు. నెల్లూరులో వీధి రౌడీలాగా వచ్చి పడ్డారు, రాజధానిలో పడి అంతా రెచ్చగొట్టారు, ఇలాంటి కామెంట్స్ కొంచెం సీరియస్ కామెంట్స్ చేశారు. అదే సమయంలో వాళ్ళ మీద కేసులు పెట్టి వెంటనే అరెస్ట్ చేయటం లాంటి వాటికేమో హైకోర్టు నిరాకరించింది. పరిశీలించండి, ఇది అక్కడ వాళ్ళ మీద కొన్ని కేసులు నమోదు చేశారు కదా, అంబటి రాంబాబు వీళ్ళ మీద, అవి హైకోర్టు పరిగణనలోకి తీసుకుని సమయం తీసుకోవచ్చు అని చెప్పింది. అంటే ఒక విధంగా పోరాటం జరుగుతుంది అక్కడ రాజకీయంగా. ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి అమరావతిలో అవినీతి ఒకటి, రెండవది రైతులు సమస్యలు ఉన్నాయని వస్తే నేను ఎప్పుడు రైతుల పక్షమే, రైతులు వస్తే వాళ్ళ సమస్యల కోసం మా వాళ్ళు వెళ్ళారు, వాళ్ళని ఇలా చేశారు, మరి మీరు వెళ్తారా, మీరే వెళ్ళొచ్చు కదా, అయితే వాళ్ళు ఎందుకు పంపించారంటే నేను వెళ్ళొచ్చు కానీ నేను వెళ్తే నా మీద కుట్ర చేశాను, అది ఇది మళ్ళీ నా మీద చాలా ఆరోపణలు వస్తాయి కాబట్టి నేను వెళ్ళట్లేదు. నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళుంటే సగం సమస్య ఉండేది కదా. అప్పుడు అక్కడే ఉన్నారు, అక్కడి నుంచే పాలించారు, ఆ దీక్షలు అవి జరుగుతుంటే ఎప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడైనా మాట అన్నారు, నేను వెళ్ళగలను,